నీచ నికృష్ట దౌర్భాగ్య ముఖ్యమంత్రి మన తెలంగాణ కూర్చుడు మన కర్మ మన దౌర్భాగ్యం. ఒక స్కూలు పిల్లల మైనర్ పిల్లలు చిన్న పిల్లల ముందుట ఏం మాట్లాడాలనో తెలియని సంస్కారహీనుడు మన ముఖ్యమంత్రి. ఏం మాట్లాడుతున్నాడో అసలు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. నిన్న కేటీఆర్ గారు క్లారిటీగా చెప్పిండ్రు. ఏమని అంటే రాజీవ్ గాంధీ విగ్రహం గురించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి, అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం కాదు అని అన్న మాటలకు ఈరోజు దాన్ని వేరే రకంగా తీసి ఇక మన కేసీఆర్ గారిని ఒక వేరే రకంగా అన్నాడు. ఒకరి సావును కోరుకునే ఒక నీచ ముఖ్యమంత్రి. మరి నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావా లేకపోతే 1,00,000 ఏళ్ళు బతుకుతావా? ఒకళ్ళ కోరుకునే సావును కోరుకునే నువ్వెన్ని ఏళ్ళు బతుకుతావు? ఒకళ్ళ సావును కోరుకుంటే మనమే ఫస్ట్ పోతాం, అది తెలుసుకో ఫస్ట్. ఇట్లాంటి మాటలు మళ్ళీ బడి పిల్లల స్కూల్ చిన్న పిల్లల ముందట మాట్లాడ ఇంత దౌర్భాగ్యమా? ఇంత ఏం కర్మ చేసుకున్నది మన తెలంగాణ? మన కర్మ కాకపోతే దేశంలో ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఇట్లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు, చూడం కూడా. ఇక ఇది మన కర్మ. ఏమంటున్నాడంటే వాళ్ళ తండ్రి కేసీఆర్ గారిని చనిపోతే ఆయన విగ్రహం పెట్టాలంటున్నా. నీకు నోరెట్లు వచ్చినాయి? నోరెట్లు వచ్చింది నీకు అట్లాంటి మాటలు మాట్లాడడానికి? ఒకరి సావును కోరుకుంటావా? ఏం రేవంతు, ఇదేనా నీ సంస్కారము? సావు కోరుకునేంత శత్రుత్వం ఏమున్నది? అధికారం వస్తుంది పోతుంది, రాజకీయం అనేది ఏం శాశ్వతం కాదు. ఒక తెలంగాణ తీసుకొచ్చిన ఒక మహనీయుణ్ణి అన్నన్ని మాటలు అనడానికి నీకు ఏంది? ఎంత ఇది? ఎంత సంస్కారహీనమైన బతుకునిది? ఇంత నీచ బతుక, ఇంత చిల్లర బతుక అనేది తెలంగాణ ప్రజలు అందరు గమనిస్తున్నారు. ఒకరి సావును కోరుకునే పెద్ద ఆయన సావును కోరుకుంటున్నావు నువ్వు.